విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఈ సంవత్సరం ప్రారంభం నుండి మీకు మంచి అవకాశాలతో పాటు కొన్ని సవాళ్లను తీసుకురానుంది. గ్రహాలు మీకు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం నుండి శని గోచారం మీ 12వ ఇంటికి మారుతుంది మరియు మీ లక్ష్యాలను మరియు జీవన విధానాన్ని తిరిగి ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇది నెమ్మదిగా సాగే కాలం. మే 18న రాహువు మీ 11వ ఇంటికి మారుతాడు. ఇది కొత్త సామాజిక సంబంధాలను మరియు ఊహించని లాభాలను తీసుకురావచ్చు. గురువు మే 14న మీ 3వ ఇంటికి మారుతారు. మీ నైపుణ్యాలు, ప్రయాణాలు మరియు ధైర్యం మెరుగుపడతాయి. కుటుంబ జీవితంలో మార్పులు ఉంటాయి. ఉద్యోగం చేసేవారికి ప్రారంభంలో పనిలో ఇబ్బందులు లేదా ఆలస్యాలు ఉండవచ్చు. ఒత్తిడి మరియు పోటీని ఎదుర్కొంటారు. జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఉద్యోగాల కోసం చూడకండి. ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేయండి. కొత్త ప్రాజెక్టులకు ఇది మంచి సమయం. మే నెల 14 తర్వాత కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు రావచ్చు. అమ్మకాలు, మార్కెటింగ్ లేదా మీడియా రంగాల వారికి ఇది మంచి సమయం. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా వహించాలి. క్రమంగా అభివృద్ధి చెందే పనులను ఎంచుకోండి. ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. స్థిరమైన ఆదాయం ఉంటుంది. పొదుపు మరియు పెట్టుబడులు లాభదాయకం కావచ్చు. బడ్జెట్ వేసుకోవడం మంచిది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆరోగ్యం మరియు ప్రయాణాల కోసం సులువైన మార్గాల్లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేయవద్దు. మే మధ్యలో ఊహించని ఆర్థిక అవకాశాలు రావచ్చు. తెలివైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చు మరియు పొదుపు మధ్య సమతుల్యత పాటించండి. స్థిరాస్తి కొనుగోలుకు ఇది మంచి సమయం. కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన ఉంటుంది. కుటుంబ సంబంధాలపై దృష్టి పెట్టండి. మేలో కుటుంబ మరియు బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబ సమావేశాల్లో పాల్గొంటారు. పిల్లల చదువు చాలా బాగుంటుంది. కుటుంబం పెంచుకోవాలనుకునే వారికి అనుకూల సమయం. పెద్ద కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించండి. బహిరంగంగా మాట్లాడడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోండి. ఈ సంవత్సరం ఆరోగ్యం సాధారణంగా స్థిరంగా ఉంటుంది. ప్రారంభంలో మంచి శక్తి ఉంటుంది, కానీ ఒత్తిడి, అలసట మరియు మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. శని ప్రభావం వల్ల నిద్రలేమి సమస్యలు రావచ్చు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి మరియు ధ్యానం చేయండి. ఆర్థిక లేదా పని ఒత్తిడిని తగ్గించుకోండి. శనివారం రావి చెట్టుకు నీరు పోయడం మరియు శని మంత్రాలు చదవడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. 2024లో మానసిక సమస్యలు ఉంటే ఈ సంవత్సరం వాటి నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారం మరియు స్వయం ఉపాధిలో ఉన్నవారికి వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం. ఖాతాదారుల నుంచి మద్దతు లభిస్తుంది. భాగస్వామ్యాలు బలపడతాయి, కానీ ప్రారంభంలో వ్యాపార లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టకండి. ప్రస్తుత వ్యాపారాన్ని బలోపేతం చేయండి. మే మధ్యలో కొత్త అవకాశాలు వస్తాయి. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి. స్థిరమైన వృద్ధిపై దృష్టి పెట్టండి. అనుభవజ్ఞులతో నెట్వర్కింగ్ చేయండి. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు వస్తాయి. క్రమశిక్షణతో చదవండి. ప్రారంభంలో చదువులో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. అదనపు ప్రయత్నం అవసరం. మేలో కళలు మరియు కమ్యూనికేషన్ రంగాల విద్యార్థులకు ప్రోత్సాహం లభిస్తుంది. గురువుల సహాయం తీసుకోండి. విదేశాలలో చదవాలనుకునే వారికి మంచి సమయంగా చెప్పవచ్చు. పరీక్షల విషయంలో ఆందోళన ఉండవచ్చు. పెద్దల సహాయం తీసుకోండి. పరిహారాలు: 5వ ఇంటిలో సంచరించే కేతువు యొక్క చెడు ప్రభావాలను తగ్గించడానికి కేతువును పూజించండి. గణపతిని పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం నుండి ఏలినాటి శని ఉంటుంది. శని స్తోత్రాలు లేదా మంత్రాలు చదవండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ స్తోత్రాలు చదవండి. శారీరకంగా కష్టపడడం మరియు ఇతరులకు సేవ చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది.